హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మనం చూసినట్లయితే 40వ ప్రశ్న చూడండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలే. ఇటీవల కాలంలో గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలే మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. క్రింది వారిలో భారత సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేశారు? క్రింది వారిలో భారత సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేశారు? ఇది మనకు తెలిసిన ఆన్సరే. చూడండి, హరిలాల్ జే కానియా అంటాం. మనం సింపుల్గా చెప్పాలంటే హెచ్జే కానియా అంటాం. సో ఆన్సర్ ఆప్షన్ 1, హెచ్జే కానియా. పూర్తి పేరు వచ్చేసరికి హరిలాల్ జకీమ్ సుందాస్ కానియా. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, భారతదేశం యొక్క కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ 6 సంవత్సరాలు లేదా వారికి 6 సంవత్సరాలు కాలపరిమితి కానీ లేదా 65 సంవత్సరాలు వయసు, ఈ రెండింటిలో ఏది ముందు వస్తే అదే అంతవరకు మాత్రమే పదవిలో ఉంటారు. సో ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ 65 సంవత్సరాలు, 65, ఆప్షన్ 2. చూడండి, ఆప్షన్ 2 ఆన్సర్ 65. కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అంటాం కదా, అతను 6 సంవత్సరాలు కానీ 65 సంవత్సరాల వయసు, ఏది ముందు వస్తే అప్పటి వరకు, ఏది ముందు వచ్చినా అంతవరకు మాత్రమే పదవిలో ఉంటారు. కాగ్ గురించి తెలుసు కదా, కాగ్ వచ్చేసరికి ఆర్టికల్ 148. మరి ఇతను దేనికి ఉంటారంటే, మనకు భారతదేశ కన్సాలిడేటెడ్ ఫండ్ అండ్ కంటిజెన్సీ ఫండ్ ఉంటాయి కదా, సంఘటిత నిధి, ఆగంతక నిధి, ఈ యొక్క నిధులకు సంరక్షణదారుగా చెప్తాం. ఈ యొక్క నిధులు లేదా ఖర్చులు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయంటే ఈ యొక్క కాగ్ ఆధ్వర్యంలో. దీనికి ఆడిటర్ జనరల్గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ సంఘటిత నిధి ఆర్టికల్ వచ్చేసరికి 266, ఆగంతక నిధి వచ్చేసరికి 267. 42వ ప్రశ్న చూడండి. క్రింది వారిలో భారతదేశానికి రాజ్యాంగపరమైన అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తున్నారు? చూడండి, రాజ్యాంగపరంగా అని చెప్పినప్పుడు భారత రాజ్యాంగంలో ఆ యొక్క అధిపతికి ఆర్టికల్ ప్రత్యేకంగా ఉండాలి. అవే రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు అంటాం. సో రాజ్యాంగపరంగా అంటే ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలో వారి గురించి మెన్షన్ చేయబడి ఉంటుంది. అది సో మనకు ప్రశ్న ఏమని అడిగారంటే చూడండి, భారతదేశానికి రాజ్యాంగపరమైన అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తున్నారు? అధ్యక్షుడిగా అన్నారు కాబట్టి పర్టికులర్గా రాష్ట్రపతి. ఆన్సర్ ప్రెసిడెంట్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, క్రింది వారిలో జూలై 2023 నాటికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు? జూలై 2023 నాటికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ హరివంశ నారాయణ్ సింగ్. ఇప్పుడు కొత్తగా డిప్యూటీ చైర్మన్లు వీరు వచ్చారు కాబట్టి ఒకసారి అవి అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, రాజ్యసభ శాశ్వత సభ మరియు రద్దుకు లోబడి ఉండదు. అయితే సభ్యుల సంఖ్య 3/1 ప్రతి ఎన్ని సంవత్సరాలకు విరమణ చేస్తారు, పదవి విరమణ చేస్తారని చెప్పి మనకు అడగటం జరిగింది. చూడండి, ప్రతి 2 సంవత్సరాలకు 1/3, ప్రతి 2 సంవత్సరాలకు 1/3 సభ్యులు యాడ్ అవుతారు. అట్ ద సేమ్ టైం 1/3 సభ్యులు చూడండి యాడ్ అవుతారు, 1/3 సభ్యులు బయటికి వెళ్ళిపోతారు. సో ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 45వ ప్రశ్న,
భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును భారత ప్రభుత్వ చట్టం 1919లోని ఏ సెక్షన్ అందించింది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును భారత ప్రభుత్వ చట్టము 1919 ఏ సెక్షన్ అందించిందని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగింది. ఆన్సర్ 96C. ఆన్సర్ 96C. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 46వ ప్రశ్న చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ భాషాపరమైన అల్పసంఖ్యాకుల కోసం ప్రత్యేక అధికారిని అందిస్తుంది? చూడండి ప్రశ్న మరోసారి చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ భాషాపరమైన అల్పసంఖ్యాకుల కోసం ప్రత్యేక అధికారిని అందిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 350B. ఆన్సర్ 350. తర్వాత ప్రశ్న 47వ ప్రశ్న చూడండి. ఆగస్టు 2022లో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసిన బినామీ లావాదేవీల చట్టం 1988లో సెక్షన్ 3(2) ఈ క్రింది శిక్షను విధించేందుకు వీలు కల్పిస్తుంది. ఏ సెక్షన్ విధించేందుకు వీలు కల్పిస్తుంది? చూడండి ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగారు ఈ ప్రశ్న. ఆన్సర్ 3 ఏళ్ళు గరిష్ట జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ కలిపి శిక్ష వేసే అవకాశం ఉంటుంది. 3 ఏళ్ళ జైలు శిక్ష కానీ లేదా జరిమానా కానీ లేదా రెండింటినీ వేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 48వ ప్రశ్న చూడండి. లోక్సభ గడువుకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ గడువును పొడిగించలేము. సరైన వ్యాఖ్యలు అన్నాడు. చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ గడువును పొడిగించలేము. ఆప్షన్ 1. ఆప్షన్ 2 గడువును పొడిగించవచ్చు. ఆప్షన్ 3 అత్యధిక పరిస్థితిలో ఒకే ఒక్కసారి 1 సంవత్సర కాలానికి మించకుండా పొడిగించవచ్చు లేదా ఒకేసారి 2 సంవత్సరాల కాలానికి మించకుండా పొడిగించవచ్చు. ఆన్సర్ అత్యధిక పరిస్థితిలో ఒకేసారి 1 సంవత్సర కాలానికి మించకుండా పొడిగించవచ్చు. సో ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 49వ ప్రశ్న చూడండి. భారత సమాఖ్య ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగంలోని సవరించాలి. చూడండి భారత సమాఖ్యలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ఏ షెడ్యూల్ను సవరించాలి? ఆన్సర్ 4వ షెడ్యూల్. నెక్స్ట్ 50వ ప్రశ్న చూడండి. క్రింది వానిలో భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క లక్షణం కానిది ఏది? చూడండి క్రింది వానిలో భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క లక్షణం కానిది ఏది? ఆప్షన్స్ చూడండి. ప్రావిన్సులలో ద్వంద్వ పాలన, ప్రావిన్సులలో ద్విసభా విధానము, ప్రావిన్సులకు స్వయం ప్రతిపత్తి, భారత జాతీయ సమాఖ్య విధానము. సో లక్షణం కానిది ఏది అంటే ప్రావిన్స్లో ద్వంద్వ పాలన, ఇది కాదు. చూడండి ఇక్కడ వచ్చేసరికి 1935 యొక్క లక్షణం ఏంటంటే ప్రావిన్సులలో ద్విసభా విధానము కరెక్టే, స్వయం ప్రతిపత్తి కరెక్టే, సమాఖ్య విధానము కరెక్టే.
నెక్స్ట్ 51వ ప్రశ్న చూడండి. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల జీతభత్యాలు ఈ నిధి నుండి చెల్లిస్తారు. ఆన్సర్ రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. ఇందాకలా మీకు చెప్పాను, సంఘటిత నిధి, ఆగంతక నిధి. సంఘటిత నిధి వచ్చేసరికి దేశం యొక్క అన్ని ఖర్చులు దేని నుండి అంటే సంఘటిత నిధి నుండి. ఎమర్జెన్సీ టైంలో మాత్రం ఆగంతక నిధి. నెక్స్ట్ 52వ ప్రశ్న చూడండి. 52వ ప్రశ్న చూడండి. లోక్సభలో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్యం అత్యధిక సంఖ్యలో కలిగి ఉన్న రాష్ట్రం ఏది? లోక్సభలో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్యం అత్యధిక సంఖ్యలో కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ 53వ ప్రశ్న. భారత రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంకు సంబంధించి ప్రతిపాదనలు కలిగి ఉన్న షెడ్యూల్ ఏది? పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వచ్చేసరికి 10వ షెడ్యూల్. ఆన్సర్ 10th షెడ్యూల్. యాంటీ డిఫెక్షన్ లా అంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.